ఏమే ఆ లే అబ్బా ఎవరయ్యా? ఆ, బయట ఏదో చప్పుడవుతుంది, చూద్దాం పద. అబ్బా పద చూద్దాం. నువ్వు ఒకడివి. ఒరేయ్, ఏంట్రా? ఏమైంది? ఏంటి సౌండ్ వచ్చింది? ఎక్కడి నుంచి? ఏంట్రా చప్పుడేంటి? ఎవరో దొంగ వచ్చినట్టున్నా నాన్న. దొంగలా? అమ్మో, మన ఇంట్లోకి ఎవరొచ్చారు? రే, వెళ్ళి ఇల్లంతా వెతకండి. పద వెళ్ళండి. పద. వెళ్ళండి వెళ్ళండి, చూద్దాం పదండి. ఏంట్రా? ఎవరైనా ఎక్కడైనా కనిపించారా? కనిపించాడా పని? ఏంట్రా? బుసు కనిపించాడా? ఎవరైనా కనిపించారా? లేదు గాయత్రి, ఎవరూ లేరు. ఫ్లవర్ వాజ్ ఎందుకు పడిపోయింది అక్కడ? ఎందుకు పడిపోయింది? పిల్లేమైనా వచ్చిందేమో. ఇక ఆ విషయం వదిలేయండి. అందరూ వెళ్ళి పడుకోండి. బ్యాక్ డోర్ నుంచి అయినా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. పద. త్వరగా వెళ్ళి ఈ ఫోటోలు సత్యకి చూపించి సత్యాన్ని నా సుందరి అని నమ్మేలా చేయాలి.
ఎవరూ లేరేంటి? ఏమైందిరా? ఎవరో వెళ్ళినట్టు అనిపించింది నాన్న. నీ మోఖం. ఎవరు లేరు, పదండి పడుకుందాం. అబ్బా, అక్క మా స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నారు. సెల్ఫ్ డిఫెన్సా అంటే ఏంట్రా? ఏం లేదక్క, ఎప్పుడైనా మనం ఒంటరిగా ఉన్నప్పుడు 2-3 రౌడీ అదవులు మనల్ని నేర్పిస్తే వాళ్ళని కొట్టి వాళ్ళని ఎలా భయపెట్టాలో నేర్పించారు. ఓహో అదా. సెల్ఫ్ డిఫెన్స్ లో మా స్కూల్లో నేనే ఫస్ట్ వచ్చానక్క. ట్రైనింగ్ లో 2-3 కింద పడేసి తొక్కేసా. సరే పాపా, ఇవి నేను సుందరితో పెళ్ళప్పుడు దిగిన ఫోటోలు. ఇవి చూపిస్తే సత్యాయే సుందరి అని నమ్ముతుంది. నాతో కూడా సుందరి కలిసి ఉంటుంది. రే ఎవర్రా మీరు? ఏమయ్యా మీరు? రే మా అక్కను వదిలేయరా. రేయ్, ఎవర్రా మీరు? సుందరి వాళ్ళ అక్కలా ఉంది. రేయ్, రేయ్, అక్క అక్క. సుందరి వాళ్ళ అక్కని ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నారు. రే ఆగండ్రా. పార్వతమ్మ గారు, ఫణి గారు, అనంత్ గారు. లాయర్ గారు నమస్కారం. నమస్కారం. కూర్చోండి. నమస్కారం. నమస్కారం సార్. లాయర్ గారు, డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశారా? అంత పర్ఫెక్ట్ కదా? ఓకే కదా? అంతా పర్ఫెక్ట్గానే చేశాను. ఈ డాక్యుమెంట్స్ మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతకం పెడితే మీరు ఎండీగా ఛార్జ్ తీసుకోవచ్చు. అలాగే లాయర్ గారు. ఎవరెవరు సంతకం పెట్టాలి? ముఖ్యంగా షేర్ హోల్డర్స్ అయిన మీ బామ్మగారు, మీ నాన్నగారు, అలాగే అనంత్ గారు సంతకం పెట్టాలి.